गणपतिवे नमो नमः। ॐ गं गणपतिवे नमो नमः। ॐ गं गणपतिवे नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి, చాగంటి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. చక్రాల్లో దిగాము కదా, దిగేసి 3 నైవేద్యాలు పెట్టాము. ఏంటది? ఒకటి పాయసన్నం, ఇంకోటి బెల్లం అన్నం, ఇంకొకటి నెయ్యితో కూడిన అన్నం. ఫస్ట్ పాయసన్నం, తర్వాత నెయ్యితో కూడినది, తర్వాత బెల్లంతో కూడినది. ఈరోజు ఉన్న నామాల్లో మీకు ఏమొస్తుంది అంటే పెరుగుతో కూడిన అన్నం వస్తుంది, పెసరపప్పుతో చేసిన అన్నం వస్తుంది, ఆ తర్వాత ఏదైనా పచ్చని రంగు ఎల్లో కలర్, సో పులిహోర లాంటిది అన్నమాట. ఇప్పుడు మనం మిగతా 3 చక్రాలు చెప్పుకుంటున్నాం. ఏంటది? స్వాధిష్టాన, మూలాధార, ఆజ్ఞాచక్రం. ఫస్ట్ ఆ ముందు ఒక్కసారి చెప్తా, ఎవరికైనా వస్తే నాతో పాటు చెప్పొచ్చు. విశుద్ధ చక్ర నిలయ, రక్తవర్ణ, త్రిలోచన, ఖట్వాంగాది ప్రహరణ, వదనైక సమన్విత, పాయసాన్న ప్రియ, త్వక్స్థ, పశులోక భయంకరి, అమృతాది మహాశక్తి సంవృత, ఢాకినీశ్వరి, అనాహతాబ్జ నిలయ, శ్యామాభ, వదనద్వయ, ద్రంష్టోజ్వల, అక్షమాలాదిధర, రుధిర సంస్థిత, కాళరాత్ర్యాది శక్త్యోఘ్యావృత, స్నిగ్ధౌదన ప్రియ, మహావీరేంద్ర వరద, రాకిన్యంబా స్వరూపిణి, మణిపూరాబ్జ నిలయ, వదనత్రయ సంయుత, వజ్రాదికాయ డోపేత, డామిర్యాదిభిరావృత, రక్తవర్ణ, మాంసనిష్ఠ, గుడాన్న ప్రీత మానస, సమస్త భక్త సుఖద, లాకిన్యంబా స్వరూపిణి. ఇక్కడ వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్వాధిష్టానాంబుజగత, చతుర్వక్త మనోహర, శూలధ్యాయోద సంపన్న, పీతవర్ణాదిగర్విత, మేధోనిష్ట, మధుప్రీత, బందిన్యాది సమన్విత, దజ్జన్నాసక్త హృదయ, కాకినీ రూపధారిణి. స్వాధిష్టానాంబుజగత, స్వాధిష్టానాంబుజగద, స్వాధిష్ట అంబుజ గత అంటే స్వాధిష్టం అనే అంబుజ. అంబుజ అంటే ఏంటి? జ అంటే జననం, అంబు అంటే నీరు. సో ఎక్కడైతే నీరు ఉంటుందో నీటిలోంచి జన్మించిందంట. ఏంటది? పద్మం. ఇప్పుడు అంతా కూడా చక్రాలన్నీ పద్మాలే కదా, మనం పద్మాలతోనే పోలుస్తాం కాబట్టి అంబుజ. ఈ స్వాధిష్టానాంబుజ అందులోంచి వచ్చిందనమాట. అందులో ఉండే తల్లి. ఎన్ని? చతుర్వక్త్ర మనోహర. ఎన్ని ముఖాలు? 4 ముఖాలు అన్నమాట. 4 తలలు, 4 ముఖాలు. అలా 4 తలలతో అంట చాలా మనోహరంగా ఉందంట, చాలా ముద్దుగా ఉందంట. అంతగా ముద్దుగా ఉన్నప్పుడు కొంచెం గర్వం ఉండాలి కదా, కొంచెం ఉండాలి కదా అందానికి తగ్గ. అందుకే అతి గర్విత. దాంతోపాటు ఇప్పుడు శూలాధ్యాయుధ సంపన్న. ఆయుధాలేంటి? అమ్మ ఇక్కడున్న చక్రాలు అందరికీ ఆయుధాలు 4 అందరికీ 4 ఆయుధాలు. ఇక్కడ అమ్మవారి ఏంటి మరి? శూలం, పాశం, కపాలం, అభయముద్ర, ఈ 4. సరేనా? ఇప్పుడు ఇక్కడున్న అమ్మవారు ఏ వర్ణం? పీతవర్ణం. పీతవర్ణం అంటే కొంచెం పసుపచ్చ వర్ణం. సరేనా? అతి గర్విత, ముందే చెప్పాను పేరు. మేధోనిష్ట. మేధోనిష్ట అంటే నిష్ట అంటే అది ఇష్టం. మేధం అంటే మేధస్సు. మేధస్సుని ఆశ్రయించి ఉంటుందన్నమాట ఈ తల్లి. మధుప్రీత. మధు అంటే తేనె, తేనె పుట్టలాగా తేనె ఇష్టం. తేనె అంటే ఇక్కడ సమయాచారంలో ఉన్న వాళ్ళు తేనె తీసుకుంటారు.
ఆయుధాలు ఎన్నో చెప్పామన్నమాట. సో శూలం అంటే ఇవన్నీ శూలం ఎలా ఉంటుంది, అంచు బాగా కొత్తగా ఉంటుంది కదా, కాబట్టి ఇవన్నీ కూడా యాంగ్యులారిటీస్, ఎడ్జెస్ అని అవన్నీ కూడా వాళ్ళకి అవగాహన వచ్చేస్తుందంట పిండంలో కూడా. ఇది పిండంలో ఎన్నో నెలలో ఉంటుంది, 4వ నెలలో ఉంటుంది. 4వ నెలలో వచ్చే మార్పులు వస్తాయి. ఇంకోటి ఏంటి, 4 మొహాలు అన్నాం కదా, ఫస్ట్ ఏముందమ్మా, ఫస్ట్ గుర్తుందా, విశుద్ధి చక్రం దగ్గర నోరు వస్తుంది, సరేనా. ఆ తర్వాత ఉన్న దగ్గర అనాహత దగ్గర ముక్కు వస్తుంది. ఆ తర్వాత ఉన్న మణిపురాబ్జ దగ్గర ఏమొస్తున్నాయి, చెవులు వస్తాయి, కళ్ళు వస్తాయి, ఇప్పుడు చెవులు వస్తాయి అన్నమాట. ఒక్కొక్కటి సెన్స్ ఆర్గన్ కూడా ఒక్కొక్కటి డెవలప్ అవుతూ ఉంటుంది, దాంతో పోల్చుకోవాలన్నమాట. ఇన్ని మొహాలు ఎందుకంటే దాంతో పోల్చుకోవాలి, సరేనా. అది మధుప్రీత అంటే తేనె చెప్పాం, లేకపోతే మద్యం. ఇప్పుడు వామాచారంలో చేసే వాళ్ళైతే మద్యం సమర్పించుకుంటారు, మనమైతే సమయాచారం. కాబట్టి సమయాచారం అంటే ఏంటి, ఎక్కడైతే అమ్మని అయ్యని ఇద్దరిని కలిసి పూజిస్తారో అది సమయాచారం. వామాచారంలో ఎక్కువగా అమ్మవారికే ఉంటుందన్నమాట. ఇప్పుడు అలాగే తేనె అంటే ఏంటి, తీయదనం ఉంటుంది కదా, అందరికీ ఉంటుంది. అలాంటి తేనె ఏంటి అంటే సూర్యరశ్మి అంట. సూర్యుడు కిరణాలు అయితే అన్నిట్లా ఎలా అయితే వెళ్ళి అందరికీ ఆహారాన్ని పనిచేస్తాయో దాంతో పోలుస్తారు. సో సూర్యరశ్మిని తేనె దేవ మధువని అని పేరు, అంటే దేవతలకి మధువు అన్నమాట. దేవ మధువని అని పేరు అన్నమాట దానికి. ఎందుకు, సూర్యరశ్మి పడితేనే అది భూమి మీద పడాలి, భూమి మీద పడితే అప్పుడు విత్తనం మొలకెత్తది, అప్పుడు ఆ విత్తనంలోంచి అందులోంచి సూర్యరశ్మి నుంచి ఏవైతే ఖనిజాలు మినరల్స్ కావాలో అవన్నీ వస్తాయి. సో ఇక్కడ ఎవరు, బంధిన్యాది సమన్విత. బంధిన్యాది అంటే ఇక్కడ ఏంటి, అక్షరాల్లో చూసుకుంటే ఎక్కడి వరకు వస్తుంది అమ్మవారి నామాలు, ఇక్కడ బ నుంచి ల వరకు. సరే అవేంటి, బంధిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ్య, లంబోష్టి. ఊరికనే అలా అనేసి యారాలవని వదిలేయలేదు, వాళ్ళ పేర్లు ఉన్నాయి అక్కడ. ఆ దేవతలకు ఒక్కొక్క అక్షర దేవతకు పేరుంది, వాళ్ళు ఊరికనే ఏం లేరు, అలాగే ఉట్టి యాతో సర్ది పెట్టేసుకుందామని లేరు, వాళ్ళకి పేర్లు ఉన్నాయి అక్కడ, సరేనా. ఇప్పుడు ఇక్కడ దశమహావిద్యల్లో ఇక్కడ అమ్మవారు ఎవరు ఉంటారు, స్వాధిష్టాన దగ్గర ఉండే అమ్మవారు ఎవరు, దశమహావిద్యల్లో మాతంగి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నాయి కదా దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా, దశమహావిద్యలే ఇప్పుడే. సో తెలుసుకోవాలి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గ్రహం కూర్చొని ఉంటుంది, ఒక్కొక్క దశమహావిద్య కూర్చొని ఉంటుంది, ఊరికేనే కూర్చోవన్నమాట. ఇక్కడ అన్నిటికీ ఒక రిలేషన్ ఉంది. అందుకే జ్యోతిషం నేర్చుకున్నా, మ్యాథ్స్ నేర్చుకున్నా, సైన్స్ నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా మళ్ళీ పోయి అక్కడే పడతాం. మళ్ళీ మెడిసిన్ అంటే మెడిసిన్ ఇలా వస్తే ఆయుర్వేదిక్, ఇప్పుడు మేము చేసేదంతా అల్లోపతి, ఇటువైపు డిఫరెంట్ ఉంటుంది దానిదంతా కూడా, ఇటువైపు డిఫరెంట్. ఆయుర్వేదిక్ అంతా మళ్ళీ మీరు ఆయుర్వేదం చదివితే ఇదే చదువుతారు మీరు. ఇది లేనిది, దీనికి కొంచెం మిశ్రమం లేనిది ఆయుర్వేదిక్ కొంచెం ఏంటి మొత్తం వస్తుంది మిశ్రమం. వాత పిత్త కఫ ఇవన్నీ లేనివి రాదనమాట. అది దద్యన్యాసక్త హృదయ. దద్యన్నాసక్త హృదయ అంటే ఏంటి, పెరుగన్నం అంటే ఇష్టం అన్నమాట అమ్మవారికి. కాకిని రూపధారిణి అంటే ఇక్కడ అమ్మవారి బీజమైన, న్యాసమైన, కీలకం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కా నుంచే, కాకి ఆధారం చేసుకుని, అంటే కాతో అందులో మొదలయ్యేవో కా ఉండేటట్టే ఉంటాయి అన్నమాట. కాబట్టి కాకిని రూపధారిణి అని పేరుంది అమ్మవారికి.